హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నేను హల్దీ రోజు వేసుకున్న శారీ అండ్ బ్లౌజ్ గురించి చెప్పాలని చెప్పేసి అనుకున్నాను. అండ్ చాలామంది కామెంట్స్ కూడా చేసారు అన్నట్టు, అక్క మీరు వేసుకున్న బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టండి, చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ బోట్ నెక్ బ్లౌజ్ అండి అండ్ చూడి హ్యాండ్స్ అన్నట్టు. అండ్ మీ అందరికీ యూజ్ కావాలని చెప్పేసి ఈ చిన్ని వీడియో పెడుతున్నాను, అసలు స్కిప్ చేయకండి. నాదే అన్నట్టు. అండ్ 32 అండి బ్లౌజ్ కొలత వచ్చేసి ఓవరాల్గా 32. ఈ విధంగా నేను బ్లౌజ్తో మెజర్ చేసుకుంటున్నాను. ఇది బోట్ నెక్ బ్లౌజే, బ్యాక్ నెక్ అంటే బ్యాక్ ఓపెన్. ఈ విధంగా మెజర్ చేసుకోండి మీరు. ఈ అంటే 40 బ్లౌజ్కి ఇంత అండ్ దీనికంత మనం బ్లౌజ్ని బట్టి ఒక్కొక్క ఇంచు పెంచుకుంటూ పోవాలి అంతే. ఇప్పుడు 40 బ్లౌజ్ ఉందనుకోండి, ఏమున్నది కటింగ్ సేమ్ ఉంటుంది, జస్ట్ మనం కట్ చేసే దగ్గర పెంచుకోవాలి అంతే. అంటే ఇప్పుడు మనం ఏ సైజు బ్లౌజ్ కట్ చేస్తున్నామో దాన్ని బట్టి కొంచెం పెంచుకోవాలి. కటింగ్లో కొంచెమే చేంజెస్ ఉంటుంది అంతే తప్ప వేరేది ఏమీ ఉండదు అన్నట్టు, అదొకటి గమనించుకోండి మీరు. అండ్ మీరు కటింగ్ చేసేటప్పుడు ఒకటే చూసుకోండి, మీ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి మీరు పెంచుకోండి అంతేకాని దీనికి అంతే పెట్టాలనేది అయితే ఏమీ ఉండదు. మరి అదే చెప్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం. నా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 పెట్టుకుంటాను నేను ఈ విధంగా. అండ్ ఇప్పుడు షోల్డర్ 16 పెట్టుకుంటాను నేను ఈ విధంగా. షోల్డర్ని ఇక్కడ నుంచి 8.5 వచ్చింది. అండ్ సంక లోతు 7 పెట్టుకుంటాను నేను ఈ విధంగా. సేమ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత అయితే తీసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. షోల్డర్ డౌన్ దగ్గర అక్కడ నుంచి ఈ విధంగా దీనికి మార్కింగ్ చేసేసుకోవాలి. అండ్ 3 వచ్చేసి షోల్డర్ పెడుతున్నాను, 2.5 యాక్చువల్లీ ఈ విధంగా. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. ఇక్కడ కూడా సేమ్ 2.5తో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఇలాగ బాక్స్ లాగా గీసేసుకుందాం. దానికి ఇట్లా సపరేట్గా మనకు తెలియడానికి అన్నట్టు ఈ విధంగా దీనికి కూడా మార్కింగ్ చేసేసుకుందాం. అండ్ ఇదేమో లోపల ఏమైనా వెనకాల డిజైన్ పెట్టుకుంటాం కదా, దానికోసం అన్నట్టు 3 వేస్తున్నాను. నాకు చాలు, అంటే అంతకంటే వెడల్పు కూడా వేసుకుంటాను. బట్ నాకు ఇప్పుడు హెయిర్ కాస్త షార్ట్ ఉంది కదా, అంత వెనకాలంత బాగా ఓపెన్ కనిపిస్తుంది. హెయిర్ ఉంటే కొంచెం కవర్ అవుతుంది, కానీ అంటే జుట్టు లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే మనకు వెనకాల మొత్తం ఓపెన్గా కనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి ఆల్రెడీ ఒక బ్లౌజ్ అలా అయితేనే మళ్ళీ రిపేర్ చేశాను దాన్ని, అందుకని చెప్తున్నాను అన్నట్టు. ఇక్కడ నుంచి ఈ విధంగా కొంచెమే లోపలికని రౌండ్ దింపుకోవాలన్నట్టు, బాగా కూడా అనకూడదు ఈ విధంగా. అండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా దీనికి మార్జిన్. అండ్ ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 10, చెస్ట్ లూజ్ వచ్చేసి 10 అన్నట్టు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. సేమ్ అదే విధంగా అండి. ఇక్కడ నేను 3 తీసుకున్నాను, కొంచెం 3.5 పెట్టుకోవాలి. 3.5 మన కింది వైపున ఫ్రంట్ పార్ట్ ప్రింట్స్ కట్టుకు వస్తుంది అన్నట్టు. అక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసేసుకోవాలి. మనం సంక మార్జిన్ ఉంది కదా, అక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా కొంచెం కిందికి దింపేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ మనం 3 పైన వైపున ఎంత అంటే 4 ఈ లెంత్ వచ్చేసి 4 పైకి వచ్చేసి ఇలా రౌండ్గా కలిపేసేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఎంత క్రాస్ కావాలి అనుకుంటున్నారో అంత లోపలికి ఈ విధంగా దించేసేయాలి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా బ్లౌజ్ మీరు 40 అయితే కూడా మీరు అదే విధంగా చేంజ్ చేసుకోండి కొంచెం. ఇక్కడ నేను ఇప్పుడు ఎంత పెట్టాను, 32 బ్లౌజ్కి ఎంత పెట్టాను, 3.5 పెట్టాను. మీరు 4.5 పెట్టుకోండి. 40 ఉందనుకోండి, 4.5 ఇక్కడ పెట్టుకోండి. మెయిన్గా మనం పెట్టుకునేది బ్లౌజు అంటే చేంజ్ చేసి కొంచెం వెడల్పు బ్లౌజ్ చేంజ్ ఉందంటే 2 మనం చేంజ్ చేసుకోవాల్సింది. ఇక్కడ వచ్చేసి ప్రింట్స్ పార్ట్ దగ్గరకు వచ్చేసి 4.5 పెట్టుకోండి. 40 బ్లౌజ్కి 4.5 పెట్టుకోండి. షోల్డర్ దగ్గర వచ్చేసి ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. నేను ఇప్పుడు 16 పెట్టాను కదా, మీరు 17 పెట్టుకోండి, లేదు అంటే 17.5 పెట్టుకోండి. ఇలా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏమో 7 పెట్టాను కదా, మీరు 7.5 పెట్టుకోండి. అలా 7.5 పెట్టుకోండి వెడల్పు. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 10 పెట్టాను కదా, మీరు 11 అట్లా పెట్టుకోండి. అంతే, చేంజెస్ అంతే ఉంటుంది మనం బ్లౌజ్ పెట్టి. అండ్ మీకు ఇంకా మీరు కరెక్ట్ వచ్చిందా లేదా అనుకుంటారు కదా, మీ సైజ్ అంటే మీ కొలత బ్లౌజ్ ఉంటుంది కదా,
దాన్ని ఈ విధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర అండ్ ఇక్కడ సంక దగ్గర పట్టి ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి ఇలా చూసుకోండి. ఇప్పుడు చూడండి నాకు కరెక్ట్ వచ్చింది. ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అంతే, బ్లౌజెస్లో మనం చిన్నదా పెద్దదా అనేది ఏది ఉండదు. ఇప్పుడు ఈ సైజ్ అంటే ఇంకా తగ్గింది అనుకోండి, 30 ఉందనుకోండి, 3 పెట్టుకోవాలి. ఇక్కడ 3 పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ 14.5 నుంచి 15 మాత్రమే షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా పెట్టుకోండి. బ్లౌజ్ అనేది మీరు పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుందండి. మనం బోట్ నెక్ ఇంకా క్రాస్ బ్లౌజ్ కట్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఇదైతే మనకు చాలా ఈజీ అన్నట్టు. ఇది ఒక్కటి గమనించుకుంటే చాలు మీరు, అండ్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సపోర్ట్ కూడా చేయండి. నేను అందరికీ యూజ్ కావాలి, నాకు వచ్చిన వరకు అందరికీ యూజ్ కావాలనేదే నా చిన్ని ప్రయత్నం అన్నట్టు. ఈ విధంగా కట్ చేసేసేయండి. విధంగా ఎక్కడికక్కడ ఈ విధంగా ఖర్చు అనేది కంపల్సరీ అన్నట్టు. ఈ విధంగా పెట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఏమి ఉండదు, సేమ్ అంతే గీసేసుకోవడమే. ఈ విధంగా చుట్టూ గీసేసుకోండి. ఆ తర్వాత ఈ మిషన్ ఉంటుంది వీళ్ళు దీని మేకిల్ మార్కింగ్ మేకిల్ ఈ విధంగా మార్క్ చేసుకోండి. కింది దానిపైన డ్రా అవుతుంది అన్నట్టు ఈ మార్కింగ్ అనేది. నేను బ్యాక్ ఫ్రంట్ ఇంకా ఏం నెక్ పెట్టాలో అర్థం కాక నేను అట్టి అనే గీసేస్తున్నాను అన్నట్టు. తర్వాత గీసుకోవచ్చు మనకు. ఈ విధంగా కట్ చేసేసుకోండి అంతే. ఇక్కడ నుంచి మాత్రం కొంచెం స్టిచ్చింగ్కి కట్ చేయాలి. ఇక్కడ కరెక్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అంటే సంఖ్య కింద గుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా కటింగ్ అయిపోయింది కదా. సేమ్ అదే విధంగా ఇది ప్రింట్స్ పార్ట్కి ఇది ఎట్లయితే ఉందో ఇట్లా స్ట్రైట్గా పెట్టకూడదు, ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి. మనకు మంచి షేప్ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా పెట్టుకొని చుట్టూ డ్రా చేసేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి అంటే దీనికి ఇక్కడ నుంచి డ్రా చేసాం కదా, దీనికి ప్రింట్స్ పార్ట్ సైడ్ పార్ట్కి ఇక్కడ నుంచి డ్రా చేయాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, కనిపిస్తుందా? ఇక్కడ నుంచి డ్రా చేయాలి. ఈ ఇంచు అనేది మనకు షేప్ కోసం అని చెప్పేసి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా వేసుకుంటాం ఇటు సైడ్. ఇక్కడ నుంచి డ్రా చేయాలి. ఇది అయితే ఈ క్లాత్ అనేది మనకు దీంట్లో అస్సలే యాడ్ కాదు అన్నట్టు, ఈ షేప్ కోసం అని చెప్పేసి. ఇక్కడ గీస్తున్నాను చూడండి, ఇది దీంట్లో యాడ్ అవుతుంది అన్నట్టు. షేప్ మంచిగా వచ్చేస్తుంది మనకు, క్లాత్ ఇటు అటు కాకుండా కరెక్ట్ వచ్చేస్తుంది. సేమ్ దీన్ని కూడా ఈ విధంగా ఇక్కడ నుంచి మార్కింగ్ చేసేసుకోవాలి. పైనుంచి కూడా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. సేమ్ కట్ చేసుకోవడమే. ఇంతేనండి కటింగ్, చూసారు కదా, ఇంతే. నేను హ్యాండ్స్ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను నేను. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 26 అండి. ఈ విధంగా కట్ చేసుకుంటే చూడి హ్యాండ్స్ కంప్లీట్గా రెడీ అయినట్టే. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను అండ్ 4.5 వచ్చేసి డౌను అండ్ 4 వచ్చేసి నేను వెడల్పు తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి. 4.5 కిందికి డౌన్ సరిపోతుంది ఎవరికైనా సరే. అండ్ అంతకంటే ఎక్కువ అంటే రౌండ్ నెక్ లాగా అవుతుంది, ఒకటి గమనించు. ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోస్ చాలానే పెట్టి ఉన్నాను కాబట్టి ఇక్కడ స్టిచ్చింగ్ వీడియో కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే బాగా లెంత్ అవుతుంది అందుకని చెప్పేసి. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, అది కూడా ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్ కట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే మనం చుట్టూ రౌండ్గా ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. అలా చేసుకొని మిగతా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా కట్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు. మనం ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు అండ్ ఎక్కడ కొంచెం ఆల్రెడీ అటాచ్ చేసుకున్నాను ఇవి సైడ్ పార్ట్స్, దానికైతే డైరెక్ట్ ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాం రెండు వైపున. ఏ మాత్రం గుంజకుండా అటాచ్ చేసుకోవాలి. నన్ను అడిగితే మాత్రం క్రాస్ బ్లౌజ్ కంటే నేను బోట్ నెక్ బ్లౌజే ఈజీ అంటాను. అండ్ దీనికి పీసెస్ ఎక్కువ ఉండవు, క్రాస్ పీసెస్ ఇవి అవి ఏది ఉండదు అన్నట్టు. అందుకనే స్టిచ్చింగ్ కూడా కొంచెం త్వరగానే అవుతుంది. కటింగ్ నీట్గా చేసుకున్నారంటే అయిపోయాయి, బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ దీంట్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. క్రాస్ బ్లౌజ్ అంటే డాట్స్ ఉంటాయి, అవన్నీ వేసుకోవాలి కాబట్టి అదొకటి చూసుకోవాలన్నట్టు తీసుకోవాలి. ఈ విధంగా డౌన్ ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు తీసేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి లాస్ట్ మార్జిన్
ఈ విధంగా ఇలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సంఖ కింద ఏమాత్రం గుళ్ళు రాకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నెక్ నేను 3 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాను అన్నట్టు. అండ్ పైనకి వచ్చేసి నేను జస్ట్ 2.5 పెట్టాను. 3 అని లెక్కతో పెట్టాను, కానీ మిడిల్ వచ్చేసి 2 ఇంచెస్ నేను ఉక్సు కోసం అని పెట్టేశాను అన్నట్టు. ఆ డిజైన్ కట్ చేస్తున్నాను కాబట్టి. అలాగేనండి, బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అయితే నాకు ఏమాత్రం ఐడియా లేకుండా ఈ డిజైన్ పెడదామని చెప్పేసి, అందుకని చెప్పేసి ఏ బ్లౌజ్కైనా ఎలా పెడతామో, నార్మల్ బ్లౌజ్కైనా సరే దేనికైనా ఎలా పెడతామో మనం బోట్ నెక్ కట్ చేసేటప్పుడు 3 ఇంచెస్ అలా పెట్టేసి, ఆ తర్వాత మాత్రం నేను 2.5 మాత్రమే వెనకాల రౌండ్ పెట్టాను. ఆ కిందికి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఉక్సు పట్టి దగ్గరకు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను. నాది వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి 11 ఉంటుంది, అందుకని చెప్పేసి పైన అయితే 2 ఇంచెస్ కిందికి తీసుకున్నాను. ఆ తర్వాత ఆ కిందికి వచ్చేసి మళ్ళీ 2 ఇంచెస్ నేనైతే ఉక్సు పట్టికి అని చెప్పేసి ఇచ్చేసాను. మిగిలింది వచ్చేసి కింది వైపున రౌండ్ పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మిడిల్లో డాట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ చాలా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. అటాచ్ చేసేసాను. అండ్ దీనికి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి షోల్డర్ అటాచ్ చేసేసుకుందాం. అలాగే ఇంతకుముందు ఒక సిస్టర్ అడిగారు, అక్క 40 బ్లౌజ్ చూపించారా అని చెప్పేసి. ఇక్కడ నేను కుడుతున్నది 32 అన్నట్టు. మీరు దీన్ని బట్టి ఇంచు పెంచుకోండి అంతే. దాంట్లో ఇది అంతే కుట్టాలి, అది అంతే కుట్టాలి అనేది ఏది ఉండదు. అదొకటి. అలాగే నెక్ దగ్గర కూడా 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. 40 బ్లౌజ్కి సరిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్కి ఏ బ్లౌజ్కైనా సరే నడుము దగ్గర ఈ విధంగా కరువు అనేది తీయాలి సైడ్లలో. అలా తీస్తేనే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కప్పులు ఇవ్వకుండా చాలా బాగా వస్తుంది అన్నట్టు. ఇది ఉంది కదా, ఈ విధంగా పెట్టుకొని ఇవి తోకలు ఉన్నాయి కదా, ఇట్లా ఆపోజిట్లో పెట్టాలి. అలా అయితే మనకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఇలాగే అన్నీ అటాచ్ చేసేసుకోవాలి. నేను వచ్చేసి ఇది కొంచెం రెడ్ మిక్స్డ్ లాగా ఉన్నది, ఈ క్లాత్ని పైపింగ్గా యూజ్ చేస్తున్నాను అన్నట్టు. మీరు పైపింగ్ క్లాత్ ఏదైనా పాటూరి కానీ పట్టు కానీ తీసుకోండి, పైపింగ్ చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. ఇదే యూజ్ చేయడం చాలా బెటర్ కూడా. పైపింగ్ బయట నుంచి వేస్తున్నాం కాబట్టి వన్ సైడ్ ఇట్లా మలిచి కుట్టేసుకోవాలి. వన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని తర్వాత మనం నెక్కి డైరెక్ట్ అటాచ్ చేసుకోవడం. ఇది వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటే చాలు. జస్ట్ దారం పెట్టి మనం వన్ సైడ్ స్టిచ్చింగ్ వేసేస్తే చాలా అన్నట్టు. ఇది లోపల వైపు నుంచి వస్తుంది మనకు థ్రెడ్. అలా ఈ విధంగా పెట్టేసి డైరెక్ట్ ఇప్పుడు అటాచ్ చేసేసుకోవడమే. మూలల కాడ కరెక్ట్ దింపుకుంటే సరిపోతుంది. ఇలా తింపేసి మూల కాడ ఇట్లా ఖర్చు వేసినాం అనుకో కరెక్ట్ తిరుగుతుంది. ఇలా ఈ విధంగా ఖర్చు కంపల్సరీ అన్నట్టు మూలల. ఈ విధంగా సేమ్ నడుముకు కూడా మనం వన్ సైడ్ వేసుకున్న పైపింగ్ ఉంది కదా, అది పెట్టేసి పైనుంచి లైనింగ్ పెట్టేసి డైరెక్ట్. మీకు రాదు అనుకుంటే మాత్రం ఫస్ట్ దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి ఆ తర్వాత పైనుంచి లైనింగ్ పెట్టేసేయండి. ఈజీ అవుతుంది అన్నట్టు. నాకు డబుల్ పై ఎందుకులే అని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను. అండ్ మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. ఈ టక్స్ దగ్గర మాత్రం కంపల్సరీ ఇట్లా మనం ఒక కుచ్చు అనేది వెయ్యాలి చిన్నగా, అప్పుడే మనకు ముడత రాకుండా వస్తుంది. సేమ్ అదే విధంగా హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి పైపింగ్. హ్యాండ్స్కి ఏమాత్రం లైనింగ్ అయితే యూజ్ చేయడం లేదు. ఈ విధంగా అయితే హ్యాండ్స్కి కూడా నేను పైపింగ్ వేసుకున్నానండి. అండ్ చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క దానికి కొంచెం మనం డిఫరెంట్గా వేస్తూ ఉంటే మనకు వచ్చేస్తుంది ఈజీగానే, పైపింగ్ అయినా సరే ఏదైనా సరే. అండ్ నడుము కూడా నేను ఈ విధంగా అయితే పైపింగ్ వేసేసాను. అండ్ పైనుంచి ఒక కుట్టు ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, ఎక్కడ క్లాత్ అనేది బయటికి రాకుండా, లైనింగ్ మనం వేస్తాం కదా అది బయటికి రాకుండా జస్ట్ మనం పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది అన్నట్టు. సేమ్ అదే విధంగా అక్కడక్కడ ఖర్చు వేసి మనం నెక్ కూడా పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, దానికి కూడా ఒక టెన్షన్ గ్యాప్తో ఈ విధంగా మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసామనుకోండి, ఏ ఫిక్స్ అయిపోయినట్టు నీట్గా కనిపిస్తుంది అన్నట్టు పైపింగ్. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా మనం పైనుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. అండ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక మనం పైపింగ్ పని అనేది ఆ తర్వాత ఈ విధంగా హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. అక్కడికి ఎవరో వచ్చి ఉండే వాళ్ళతో మాట్లాడుతూ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చేస్తున్నాను అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మొత్తం అయితే ఎక్కడికక్కడ నేను లైవ్లోనే మాట్లాడి ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ అటాచింగ్ అండ్ పైపింగ్ నుంచి ఈ విధంగా అయితే
వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నట్టు. వాళ్ళ ముందు కూడా వాళ్ళతో మాట్లాడుకుంటే ఏం డిస్టర్బ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నట్టు. అలాగే నడుము దగ్గర కూడా కరెక్ట్ చూసుకోవాలి. అండ్ సంక డౌన్ దగ్గర కూడా రెండు వైపులా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకుంటే చాలు, బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది. అదొక్కటి గమనించుకోండి. అండ్ సంక డౌన్ దగ్గర కొంచెం పైకి కిందికి వచ్చేటట్టు ఉన్నాయి అనుకోండి బ్లౌజు, కొంచెం ఫ్రంట్ వైపున ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసామనుకోండి, మనం క్రాస్ బ్లౌజ్కి ఏదైతే వేస్తామో సేమ్ అదే విధంగా వేసేసేయండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కటి గమనించుకోండి. అండ్ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడే రెండు వైపులా కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ కొంచెం ఇటు ఉన్నా కొంచెం ఇట్లా క్రాస్లో మనం తీసేయవచ్చు, ఏమీ కాదు, బ్లౌజ్ సెట్టింగ్ అవుతుంది. బట్ కానీ మనం అంతా అన్ని కంప్లీట్ చేసుకున్నాక మాత్రం ఆ విధంగా మనం అటాచ్ చేసినాం అనుకోండి, సంక వచ్చేసి కిందికి పైకి, డౌన్ వచ్చేసి కిందికి పైకి అటాచ్ చేసినాం అనుకోండి, బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పోతుంది అన్నట్టు. అండ్ ఫినిషింగ్ అయితే మనం చాలా నీట్గా ఇవ్వాలి. మన బ్లౌజ్ అయితే ఎవరి బ్లౌజ్ అయినా సరే ఫినిషింగ్ దగ్గరనే పోతుంది అన్నట్టు చాలామందిది. అదొక్కటి గమనించుకోండి. లాస్ట్ ఫినిషింగ్ కుట్టు కూడా కంపల్సరీ వేయాలన్నట్టు. అలా వేస్తేనే మన దగ్గర ఇంట్లో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఈ విధంగా అన్నట్టు బ్యాక్ వచ్చేసి ఇట్లా కింది వైపున కొంచెం ఇట్లా అంటే కొంచెం టెంపుల్ డిజైన్ లాగా కిందికి కొంచెం డౌన్ తీసుకున్నాను, రౌండ్ వచ్చేసి పైనకి వచ్చేసి ఇట్లా స్క్వేర్ తీసుకున్నాను. అలాగే ఆ పైన ఇక్కడ రెండు బటన్స్ వస్తాయి అన్నట్టు, మనకు బ్యాక్ ఓపెన్ అయితే ఇక్కడ రెండు బటన్స్ వస్తాయి, డోరీస్ ఇవ్వలే. ఇట్లా అయితే బాగుంటుందని చెప్పేసి గ్రిప్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా పెడితే. అండ్ చిన్నగా కనిపించదు, కొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కింది వైపున ఎంత వెడల్పు పెట్టుకున్నా మనకు పెద్దగా అంటే వెనకాల వచ్చేసి బాగా బ్రాడ్గా ఏం కనిపించదు అన్నట్టు. మళ్ళీ సేమ్ పైకి వచ్చేసి నెక్ దగ్గరికి వచ్చేసి జస్ట్ చిన్నగానే ఈ విధంగా అయితే బోట్ నెక్ లాగా ఇచ్చేసాను. ఇక్కడ ఈ విధంగా వెనకాల మొత్తం ఓపెన్ అన్నట్టు, బ్యాక్ ఓపెన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మొత్తం కింది వైపున ఈ విధంగా అయితే పైపింగ్ ఇచ్చాను. అండ్ మొత్తం ఫినిషింగ్ కుట్టే ఇచ్చేసాను, ఎక్కడ హెమ్మింగ్ అనేది చేయించలేదు, ఈ విధంగా ఇచ్చేసాను అన్నట్టు. అండ్ ఫ్రంట్ వచ్చేసి కూడా ఈ విధంగా బోట్ నెక్కే పెట్టాను. చాలా బాగా ఫిట్టింగ్ అయితే చాలా బాగుండింది. దీంట్లో ఎన్ని బ్లౌజులు అంటే ఎన్ని రకాల శారీస్ అన్నా కట్టుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా ఇది చూడండి, ఆ టైప్ అన్నట్టు క్లాత్ ఇది. దానిపైన ఈ విధంగా అయితే డిజైన్ వచ్చింది. అక్కడక్కడ చిన్నగా సీక్వెన్స్లో కొంచెం అయితే చమ్కీలు వచ్చి చిన్నగా థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది అన్నట్టు. అండ్ రెడ్ కలర్ శారీ కూడా సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే అప్పుడు అంటే ఎల్లో కలర్ శారీ అయితే తీసుకున్నాను దీనికి ఈ విధంగా. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా పైపింగ్ ఇచ్చేసాను. ఎక్కడ చూడండి గ్రిప్ ఎంత బాగుంటుందంటే ఈ విధంగా మనం పైపింగ్ ఇప్పించినాం అనుకోండి, అండ్ మనకి చేతి కుట్టు అవసరమే లేదు. ఈ విధంగా ఓవరాల్గా బ్లౌజ్ ఎవరికైనా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను, చూడి హ్యాండ్స్ అంటారు చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను. అండ్ కుచ్చులుగా కావాలి అనుకుంటే కొంచెం పెద్దగా వేసుకోవచ్చు. ఇక్కడ మంచి లుక్ అయితే బాగుంటుంది అది. అండ్ చూసారు కదా, ఇది ఓవరాల్ వీడియో. అండ్ బ్లౌజ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో నచ్చింది కదా బ్లౌజ్. అండ్ సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను. మరి నచ్చితే మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.